ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భారత్లో గత వారంలో బంగారం వెండి ధరలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. సుంకాలు చెలవన్న అమెరికా సుప్రీంకోర్టు తీర్పు, అమెరికా ఇరాన్ యుద్ధ భయాలు బులియన్ మార్కెట్లను అమితంగా ప్రభావితం చేశాయి. అంతర్జాతీయ అనిశ్చితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో బంగారం వెండి ధరల్లో ఈ వారం కూడా హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం సోమవారం ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం స్పాట్ ధర 1,59,570 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,45,990గా ఉంది. అటు కిలో వెండి ధర 2,89,900 వద్ద ఊగిసలాడుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధర ఈ వారం 1,60,000 మార్కు, వెండి ధర 3 లక్షల మార్కును దాటే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్వల్ప దిద్దుబాట్లు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా చూస్తే పసిడి వెండి ధరలో పెరుగుదల తప్పదని చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులోకి వచ్చారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు, లాస్ట్ వీక్ అంతా కూడా అప్ అండ్ డౌన్స్ చూసాము. ఒక పక్క అమెరికా ఇరాన్ యుద్ధ భయాలు కొంత తగ్గుముఖం పట్టాయనేటటువంటి వార్తలు, అటు సుప్రీంకోర్టు అమెరికన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రెండు కొంత ప్రభావం చూపినటువంటి పరిస్థితి. ఈ వారం ఈ రకంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం అదే పరిస్థితి. ఈ ట్రంప్ మీద ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం జరిగిందో, ప్రపంచ దేశాలకి ఫేవర్ గా జరగడం జరిగింది. ఈ ట్రంప్ వెమ్మటే అంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద మళ్ళీ ఊకోకుండా 10% అని ఇమీడియట్ గా అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే జరిగిందో శనివారం నాడే మళ్ళీ 15% చేస్తా అని చెప్పేసి మళ్ళీ లేటెస్ట్ గా అంటే అప్పటికప్పుడే ఒక విధమైన డెసిషన్ తీసుకొని అంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిల మీద ఒక విధమైనటువంటి అబాండాలు అనుకోండి వాళ్ళు అంటే వాళ్ళ మీద ఏదో అనటం అన్న తర్వాత మళ్ళీ ఏం చేసిండు 10% అని మళ్ళీ 15% అని ఒక్కసారిగా మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిపోయినాయి షేర్ మార్కెట్ లో. ఎప్పుడైతే సుప్రీంకోర్టు మన ప్రపంచ దేశాలకు ఫేవర్ గా రావడం జరిగిందో షేర్ మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. మామూలు పాజిటివ్ లో కాదు, మనకు ఒక టైంలో 1000 పాయింట్ల వరకు BSE సెన్సెక్స్ పెరిగే సూచనలు కనపడ్డాయి. మళ్ళీ ఏమైంది, ఆ 10% నుంచి 15% చేసే టైంకి మళ్ళీ ఆటోమేటిక్ గా మళ్ళీ ఇప్పుడు కొంచెం ఒక 500-600 పాయింట్లు ప్లస్ లోనే ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ 2 గుడ్ న్యూస్ ఉన్నాయి, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏంటిది, ఎప్పుడైతే ప్రపంచ దేశాలు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఏదైతే ఫేవర్ గా వచ్చిందో షేర్ మార్కెట్ కి పాజిటివ్, షేర్ మార్కెట్ పెరిగింది. మళ్ళీ ఎప్పుడైతే అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయో అంటే గోల్డ్ సిల్వర్ పెరగడం మొదలుపెట్టింది. ఈ ట్రంప్ ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో మళ్ళీ మీరు అన్నట్టు ఇరాన్ వార్ అనుకోండి, ఈ సుంకాలు టారిఫ్లు మళ్ళీ నేను విధిస్తాను, మళ్ళీ దాంతో పని లేదని అంటే 150 రోజుల వరకు గడువు అని మళ్ళీ ఏప్రిల్ 24 నుంచి రేపటి నుంచి అమలు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయటం, మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ షేర్ మార్కెట్ మీద అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం, గోల్డ్ సిల్వర్ మీద పాజిటివ్ అనమాట. ఇప్పుడు ఇవాళ ఓపెనింగ్ సిల్వర్ 6% పెరిగింది. సుమారుగా 15,000 అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళి ఆగిపోయింది, ఇప్పుడు లేదు, స్టాప్ అయిపోయింది. అయితే మనం చూడవలసింది ఏంటంటే 3 వెబ్సైట్లు ఉన్నాయి. గుడ్ రిటర్న్స్ అనేది చాలా ఎక్కువ చూపిస్తుంది మార్కెట్ రేట్ కంటే కూడా, పెరిగినప్పుడు కానీ ఏదన్నా కానీ గుడ్ రిటర్న్స్ కంటే కూడా ఈ క్యాప్స్ గోల్డ్ అని ఉంటుంది, CAPS క్యాప్స్ గోల్డ్, DP గోల్డ్ అని ఇంకో 2 ఉంటాయి. ఇవి మార్కెట్ కి అనుకూలంగా ఉంటాయి, అంటే మార్కెట్ లో ఏ ధరలు అవుతున్నాయో అవి ఉంటది. గుడ్ రిటర్న్స్ లో రేట్లకి సంబంధం ఉండదు. మనం అది హై చూపిస్తాం, మనం కొందామంటే ఆ రేట్ ఉండదు, మనం అమ్ముదామన్నా ఆ రేటుకి తీసుకోరు. అందుకని మనం గుడ్ రిటర్న్స్ ఫాలో కావక్కర్లేదు, MCX ని ఫాలో కావాలి. మామూలుగా DP గోల్డ్, క్యాప్స్ గోల్డ్ ఫాలో కావాలి. ఈ క్యాప్స్ గోల్డ్ లో ఏదైతే ధర ఉందో అది మన MCX ఎక్స్చేంజ్ లో డెలివరీ సెంటర్ అది, కాబట్టి MCX ఎక్స్చేంజ్ కి రిలేషన్ అంటే MCX ఎక్స్చేంజ్ లో ఏవైతే ధరలు ఉన్నాయో ఈ కమోడిటీస్ ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ని ఫాలో అవుతాయి. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏదైతే చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్, కామెక్స్ కమోడిటీస్ ఎక్స్చేంజ్ అనమాట, దాన్ని చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అంటారు. ఈ బేస్ చేసుకుని అనమాట 6% ఇప్పుడు అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళిపోయింది. 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుంది, రిలీజ్ అయింది, అంటే ఇంకా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. గోల్డ్ మాత్రం 2% వరకు పెరిగింది. ఇప్పుడు 3,000 పైన 3,116 గోల్డ్ పెరిగింది. సిల్వర్ వచ్చి 15,116 పెరిగి 176 పెరిగి అప్పర్ సర్క్యూట్ లో ఉంది. అయితే మనం చూడవలసింది ఏంటిది,
రెండు గుడ్ న్యూస్లు ఏంటిది అంటే ఒకటో షేర్ మార్కెట్ పాజిటివ్, మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. ఎవరికి గుడ్ న్యూస్? గోల్డ్ సిల్వర్ పెరిగితే అంతకుముందు హైలో ఎవరైతే కొనుక్కున్నారో తగ్గిపోయింది, తగ్గిపోతుంది. మనం కూడా చెప్పడం జరిగింది ఏమని, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎవరైతే అంటే మల్టీనేషనల్ కంపెనీలు రష్యా వాళ్ళు డాలర్ తోటి బిజినెస్ చేస్తామని ఒక అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆ అనౌన్స్మెంట్ తోటి ఏమైతుంది, మళ్ళీ గోల్డ్ సిల్వర్ అంటే డాలర్ బలోపేతం అవటం, గోల్డ్ అంటే డాలరే వరల్డ్ మొత్తాన్ని యూజ్ చేస్తారు, అందుకని ఆటోమేటిక్ ఏమిటి గోల్డ్ సిల్వర్ పడుతుంది అని మనమే చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏంటిది, మళ్ళీ ఇప్పుడు అదంతా వదిలిపెట్టేయాలి. ఇప్పుడు ఆ రష్యా డాలర్ తోటి బిజినెస్ చేస్తుందా లేదా అనేది మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఇప్పుడు కొత్త కథ ఏంది, ఇప్పుడు మళ్ళీ ఇప్పటి వరకు అంటే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి అమలు ఉన్న అమెరికాలో ట్రంప్ ఏదైతే సుంకాలు టారిఫ్లు ఉన్నాయో ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది, అంటే పోస్ట్ పోన్ అయితే వచ్చింది. చివరికి ఇప్పుడు ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ఇది ఫేవర్ గా రావడం జరిగింది. ఈ ఫేవర్ గా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అది ఆగిపోతాయి. మళ్ళీ మన పని ఎంతసేపటికి ఏంటిది, ఇవే కాకుండా మనం చూడవలసింది ఏంటిది, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రపంచ దేశాలన్నీ ఏం చేస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు భారత్ తో కలిసి ఇప్పుడు మన ఇజ్రాయెల్ ప్రధాని అన్నమాట షడ్భుజి అంటే 6 దేశాలు ఒక కూటమిగా ఏర్పడాలనేది మళ్ళీ ఒక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అనౌన్స్ చేయడం జరిగింది. జెరూసలేంలో భారత్, పశ్చిమాసియా దాని చుట్టూ ఉన్నటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో షడ్భుజి కూటమిగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అందులో ఏమేమి ఉంటాయంటే భారత్, అరబ్, ఆఫ్రికా, ఆసియా దేశాలు, గ్రీసు, సైప్రస్, మధ్యధరా దేశాలు ఇవన్నీ కూడా మళ్ళీ 25 నుంచి మళ్ళీ మన ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటిస్తుండు. ఆ టైంలో అంటే ఈ సందర్భంగా అన్నమాట అంటే ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ పర్యటన కోసం ఇప్పుడు ప్రధాని మోదీ అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేస్తారనమాట. అంటే మన పని ఎంతసేపటికి ఏంటిది, ఇప్పుడు ఇక మళ్ళీ ఈ ప్రపంచ దేశాలన్నీ అంటే అమెరికాకి ఎగనెస్ట్ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి, మరి ప్రతిసారి ఇప్పుడు ఈ విధంగా అంటే ట్రంప్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఆయన పట్టించుకోవట్లేదు అన్నట్టు, ఆయన పని ఆయనే చేసుకుంటూ పోతుండే అనేది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, మరి ఇది ఎన్నాళ్ళు ఉంటది జనరల్ గా ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే సింపుల్ గా షేర్ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ ఫాలో అవ్వాలి, కమోడిటీస్ కాదు. ఇప్పుడు షేర్ మార్కెట్ పాజిటివ్ లోనే ఉంది, గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ఉంది. ఈ అనిశ్చిత పరిస్థితుల వల్ల మరి షేర్ మార్కెట్ పడాలి, కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకు ఫేవర్ వచ్చింది కాబట్టి షేర్ మార్కెట్ పాజిటివ్, షేర్ మార్కెట్ పెరుగుతుంది, అది మనం చూడాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటిది, ఇప్పుడు మళ్ళీ గొడవలు ఒకటి, ఇప్పుడు ఉదాహరణకి మాస్కో విమానాశ్రయాలు మూసివేసారు అనేది ఒక అనౌన్స్మెంట్ అనమాట. అంటే రష్యా ఉక్రెయిన్ లో ఈ దాడులు మళ్ళీ ఓకే అయినాయి. అంటే రష్యా ఉక్రెయిన్ ద్రోళ్లతోటి ఈ దేశ రాజధాని ఏదైతే రష్యా రాజధాని ఉందో మాస్కోలో అధికారులు అనమాట అంటే భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ మాస్కో విమానాశ్రయాలు మూసివేయటం అనేది ఇవన్నీ ఏంటిది, 1 గంట వ్యవధిలోనే రష్యా వైమానిక దళాలు 11 డ్రోన్లను నెలకొల్చాయని మాస్కో దిశగా వస్తున్నటువంటి ఈ డ్రోన్లని వాళ్ళు తిప్పికొట్టారు అనేది. అంటే మళ్ళీ ఉక్రెయిన్ మొదలై 4 ఏళ్ళు అయింది. ఇది మళ్ళీ రష్యా ఉక్రెయిన్ మళ్ళీ దాడులు జరుగుతూనే ఉన్నాయి, మళ్ళీ ఇరాన్ ఈ అమెరికా దాడులు మళ్ళీ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు మన మార్కెట్ల మీద ఈ ఎఫెక్ట్ ఉంది. మళ్ళీ ఇప్పుడు మనకు అంటే అక్కడ సుప్రీంకోర్టే మనకు ఫేవర్ ఉంది, ఏది ప్రపంచ దేశాలు. కానీ మళ్ళీ ట్రంప్ వచ్చేటప్పటికి మళ్ళీ సుంకాలు 10 అంటాడు, 15% అంటాడు, రేపు ఏం చేస్తాడో తెలియదు, ఏ రోజు ఏ న్యూస్ వస్తుందో తెలియదు. నా ఉద్దేశంలో ఏం లేదు, మెదలకుండా ఎవరైతే ఉన్నారో ఇంట్రాడే చేసుకుంటే ఓకే, లేదు ఇన్వెస్ట్మెంట్ అంటే రిస్క్ తీసుకున్నట్టే. అంటే ఒక రోజు గుడ్ న్యూస్ వస్తుంది, ఒక రోజు బ్యాడ్ న్యూస్ వస్తుంది. మళ్ళీ షేర్ మార్కెట్ కి రేపు మంత్లీ ఎక్స్పైరీ అనమాట, ఏదైతే ఫిబ్రవరి మంత్ ఉందో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అది ఎక్స్పైరీ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఇంట్రాడే చేస్తే ఓకే, ఇంట్రాడే చేయకుండా గోల్డ్ సిల్వర్ అన్నారు అనుకోండి, గోల్డ్ సిల్వర్ కి పాజిటివ్ న్యూసే, ఎక్కడో ఒక దగ్గర ఇవన్నీ అయితే తప్ప ఇప్పుడు 6% లో ప్లస్ లో ఉన్నటువంటిది ఇప్పుడు సిల్వర్, మళ్ళీ గోల్డ్ వచ్చి 2% ప్లస్ లో ఉంది అనమాట. ఇప్పుడు రెండు కూడా పెరుగుతూనే ఉంటాయి అనమాట. పెరుగుతూనే ఉంటాయంటే ఉదయం పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ మనకి ఇంకొకటి ఏంటిదంటే మనకి షేర్ మార్కెట్ ఏదైతే మన కమోడిటీస్ మార్కెట్ గోల్డ్ సిల్వర్ వచ్చేటప్పటికి మనకి నైట్ 11:55 క్లోజ్ అవుతుంది, కానీ మనకి నైట్ టైం క్లోజ్ అవుతుంది, అక్కడ డే టైం ఓపెన్ అవుతుంది. ఈ డే టైం ఓపెన్ అయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ
ఏం డెసిషన్ అవుతుందో తెల్లారి 9 గంటలకు మనం ఈ టైం కల్లా మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి న్యూస్ వస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్ అన్ని అబ్జర్వ్ చేయాలి. ఎవరైతే ఇంట్రాడ్ చేస్తారో లేకపోతే రిస్క్ తీసుకుంటారో, లేదు అంతకు ముందు ఎవరైతే కొనుక్కొని ఉండి వాళ్ళకి దగ్గరలో అంటే హైలో కొనుక్కొని ఫీల్ అయిన వాళ్ళు ఎందుకులే ఇవన్నీ మనం క్యాష్ చేసుకుందాం, వడ్డీలు కట్టాలి, రోజు మెంటల్లీ డిస్టర్బ్ అనుకుంటే మెదలకుండా ఆ టైంకి ఇక వాళ్ళ బ్రేక్ ఈవెన్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం ఒక పద్ధతి. ఇక కొనుక్కునే వాళ్ళు మాత్రం వాళ్ళ మ్యారేజెస్ కానీ ఆ ఈవెంట్స్ ఉంటే తప్పదన్నట్టు, అంతే తప్ప ఇది తగ్గుద్దనో పెరుగుద్దనో మనం ఆలోచించక్కర్లేదు. వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు కొనేసుకోవాలి అంతే తప్ప ఇప్పుడు రోజు ఏ న్యూస్ ఏ టైంలో వస్తుందో మనకే తెలవట్లేదు. అంటే అప్డేట్ అయినప్పుడే మనము ఎక్స్ప్లెయిన్ చేయటం. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ రిలీజ్ అయింది ఏది సిల్వర్ రిలీజ్ అయ్యి 6%, 6.1 లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. ఇక మన పని ఎంతసేపటికి ఏంటంటే ఏముంది, ఏం జరుగుతుంది, ఇప్పుడు అంతర్జాతీయంగా ఏమి వార్తలు ఉన్నాయి, మామూలుగా మన మార్కెట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఇవి గమనించాలి. దీంతో మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ లో ఏవైతే ఎక్స్పోర్ట్స్ బెనిఫిట్ అవుతాయని అనుకున్నాం, మళ్ళీ అవన్నీ ఎంతవరకు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మారిపోయింది సిచ్యువేషన్. వరల్డ్ మొత్తం ఈ అంటే స్లాబ్ మార్చినప్పుడు మళ్ళీ మనమే కాంపిటీటర్స్, అంటే వేరే దేశాలు కూడా కాంపిటీషన్ అయ్యి ఎక్స్పోర్ట్స్ లో మళ్ళీ ఉంటుంది మనకి. చెప్పండి. ఓకే థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.